నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను విప్పుదురో వారి నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు 12:3. సరే, నెక్స్ట్ సండే స్కూల్ ఉందా మనకి? ఉందా? ఎన్ని గంటలకి? మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? ఎన్ని గంటలకు వస్తున్నాం? ఊరికి వెళ్తున్నా. నెక్స్ట్ ఊరికి వెళ్తున్నారా? ఎవరెవరు వెళ్తున్నారు? ఊర్లోకి వెళ్తున్నారా? వెళ్ళట్లే కదా? 4 o'clock రండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకుందాం, ఓకేనా? ఎందుకంటే 5:30కి ప్రాక్టీస్కి వెళ్ళానా? 6 o'clock లేరా? అయిపోయిందా? ఈరోజు లేదా? అవునా? మరి ముందు చెప్తే అయిపోతుంది కదా. సరే, 5:30 ప్రేయర్ ఉందా మీకు? ప్రేయర్ ఉందా చర్చిలో? సరే, లాస్ట్ వీక్ ఏమిన్నా చెప్పండి. దేవుడు ఎక్కడ పుట్టిండు, ఎట్లా పుట్టిండు? మన ఒక్కడేనా? మదర్ కోడ్, బేబీ కోడ్ కదా. బేబీ కోడ్ ఏం చేసింది? ఒబే చేసింది కదా. ఈరోజు ఏం నేర్చుకున్నాము? ఏమి లేదా? ఏం అర్థం కాలే? అర్థం ఏం కాలేదా? ఎవరికి అర్థం కాలే? మళ్ళీ చెప్పన్నా? మళ్ళీ చెప్పన్నా? ఉంటారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? ఎవరు ఉంటారు? ఎవరు వెళ్ళిపోతారు? వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు? చేయలేదండి. ఉండేవాళ్ళు ఎవరు? అందరు ఉంటారంట. స్టోర్ చెప్పుకుందాం. మళ్ళీ చెప్పన్నా? ఓ 10 minutes. ఒక షీట్ ఉంది, అది లెసన్ ఇన్ని కొంచెం. ఇక్కడ ఏమున్నాయి? ఏమున్నాయి ఇక్కడ? క్యాండిల్స్ ఉన్నాయి కదా. ఎందుకు క్యాండిల్స్? ఒక అన్న పేరు ఏం పేరు అంటే సుధీర్ అన్న ఉన్నాడు. అన్న కంటే ఏమైతుందంట, ఊరికి తరచుగా పవర్ పోతా ఉందంట. పవర్ పోతే ఏం చేస్తాం మనము? క్యాండిల్స్ పెట్టుకుంటాం కదా. అన్న కూడా ఒక పవర్ పోతా ఉంటే తనకు ఊరికి విసుకొచ్చేసి షాప్కి వెళ్ళి 4 క్యాండిల్స్ కొనుక్కొచ్చుకొని తను ఒక సెల్ఫ్లో పెట్టినాడంట. సెల్ఫ్లో పెట్టి కరెంటు పోయినప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటా అనేసి తను అనుకున్నాడంట. అయితే ఆ క్యాండిల్స్ సెల్ఫ్లో పెట్టిండంట. ఒకరోజు పవర్ పోయిందంట. పవర్ పోతే అబ్బాయి క్యాండిల్స్ ఎక్కడ ఉన్నాయి చూస్తే ఆ సెల్ఫ్లో ఒక మూలకు పెట్టిండంట. అది తీసుకున్నాడంట. తీసుకొని ఫస్ట్ క్యాండిల్స్ పిలిచాడంట. క్యాండిల్ నువ్వు రా, నేను వెలిగిస్తా అన్నాడంట. అన్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ని నువ్వు రా, నేను వెలిగిస్తా అనేసి పిలిచినాడంట. పిలిస్తే ఈ క్యాండిల్ ఏం చేసిందంటే, అమ్మో నేను రాను, నన్ను వెలిగిస్తే నన్ను వెలిగిస్తేనంతా నేను చిన్నదాన్ని, ఈ రూమ్ అది పెద్దగా ఉంది, ఈ చిన్నది వెలిగిస్తే రూమ్కి ఎట్లా ఏం కాదు కదా, నేను చిన్నగా ఉంది, పెద్ద రూమ్లో ఎట్లా వెలుగుతా అన్నదంట. ఎవరు? క్యాండిల్. అమ్మో నేను రాను, నన్ను క్షమించండి సార్, నేను రానన్న సుధీర్ అన్న, నన్ను క్షమించండి, నేను రాను అనేసిందంట. నేను చిన్నదాన్ని, ఇంత పెద్ద రూమ్ ఎట్లా వెలుగుతా, నేను రాను అంటే అన్నాడంట. ఏం కాదురా అంటే, నేను రాలేను, సారీ నన్ను క్షమించండి అన్నాడంట. కదా పిల్లలు, మనం ఏమనుకుంటాం కదా, నేను చాలా చిన్నదాన్ని, నేను పాటలు పాడలేను, నేను బైబిల్ చదవలేను, వినాలి ఇక్కడ, నేను ప్రార్థన చేయలేను అనేసి అనుకుంటా ఉంటాం. చిన్నవారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వాడుకుంటా ఉంటాడు అనమాట. ఇది క్యాండిల్ గురించి చిన్నదాన్ని, నేను ఇంత పెద్ద రూమ్కి ఏ విధంగా వెలగాలని అనుకుంది. తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ పిలిచినాడు. ఇంకో రెండో క్యాండిల్ పిలిస్తే ఏం చేసిందంటే, ఆ రెండో క్యాండిల్ ఏమన్నది, రెండో క్యాండిల్ మళ్ళీ అన్న ఏం చేసినాడు, ఆ క్యాండిల్ నువ్వు రా అంటే, సారీ అన్న నన్ను క్షమించండి, నేను రాలేను, నేనేమైపోతా, నన్ను ముట్టిస్తే నేను కరిగిపోతా అనేసి నేను మండిపోతా, నేను కరిగిపోతా, నేను రాలేను అనేసి చెప్తా ఉంటాను అనమాట. ఏం కాదు నువ్వు రా అంటే, లేదు నేను కరిగిపోతా అంటే, నువ్వేం కరిగిపోవురా అంటే, నేను రాలేను అనేస్తాను అనమాట. అది కూడా అక్కడ ఏం చేస్తుంది, మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, పని చెప్తే అమ్మ నేను చేయలేను, నా చేతులు పాడైపోతాయి కదా, పనులు చెప్తే
పాడైపోతాయి, నేను వెలగలేను, నేను వద్దు అనేసి అది ఆ విధంగా మనం కూడా ఆ విధంగానే మమ్మీ డాడీ వాళ్ళకి పని చేయకుండా ఉంటాం అనమాట. ఈ క్యాండిల్ కూడా అట్లనే చెప్పింది. ఇంకో మూడో క్యాండిల్ పిలుస్తాడు. మీరు మూడో క్యాండిల్ పిలిస్తే మూడో క్యాండిల్ కూడా నువ్వు రా అంటే, అయ్యో బాబోయ్ నేను రావన్నా, ఇప్పుడు నేను రాలేను, ఏం అనుకోవద్దన్నా సుధీర్ అన్న, నేను రాలేనన్నా, ప్లీజ్ అయ్యా రా అంటే, నేను రాలేను, నేనేం రాలేను అనేసి చెప్తా ఉంటాను అనమాట. అయినా ఏం చేస్తాడు మూడో క్యాండిల్ ఏం చేస్తుంది అంటే, మూడో క్యాండిల్ ఏం చేస్తుంది అంటే, నేను రాలేను అనేసి మూడో క్యాండిల్ ఇక్కడ నేను రాలేను అనేసి అంట. అమ్మో నేను రావన్నా, నేను చేయలేను, నేనేం చేస్తాను అంటే, నన్ను మంట పెడతారు, నాకు మంట పుడుతుంది, నేను కాలిపోతా, నువ్వు చేయొద్దు, నేను అంతా కాలిపోతా అనేసి అది అంటా ఉంటాను అనమాట. ఈ విధంగా సాకులు చెప్పి తప్పిస్తూ ఉంటాడు. ఫస్ట్ క్యాండిల్ అట్లనే చేసింది, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ కూడా మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే, మమ్మీ వాళ్ళు చెప్పింది చేయకుండా, మనం కూడా లోపడకుండా, ఒబ్బిడిని చూపకుండా, నేను రాలేను, నేను చేయలేను. దేవుడు చిన్నవారిని దేవుడు మీరు నేర్పరచుకున్నాడు, మీలో దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడు, కానీ మీరు ఏం చేస్తారంటే నేను చేయలేను అంటారు. సరే నువ్వు చేయలేరు కదా, నాలుగో క్యాండిల్ పిలుస్తాడు. నాలుగో క్యాండిల్ పిలిచి నాలుగో క్యాండిల్ ఏం చేస్తాడంటే, నేను వస్తానన్నా, నేను కరిగిపోయినా సరే, నేను కాలిపోయినా సరే, నేను ఏమైపోయినా సరే, దేవుని కోసము నేను వెలుగుతానన్నా, నేను వెలుగుతాను, అందరికీ నేను వెలిగిస్తాను, నేను వెలుగుతాను, కరిగిపోయినా సరే అంటాడు. అబ్బా నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు మంచి మాట విన్నా, నా మూడు క్యాండిల్స్ అస్సలు మాట వినలేదు, నాలుగో క్యాండిల్ మాత్రం మాట విన్నది అనేసి చెప్పినప్పుడు, ఆ నాలుగో క్యాండిల్ నువ్వు చాలా మంచి, నువ్వు తీసుకుపోయి ఫస్ట్ క్యాండిల్, సెకండ్ థర్డ్ క్యాండిల్ తీసుకుపోయి డస్ట్బిన్ లో పడేశాడు. ఎందుకు? అవి ఏ మాట వీళ్ళు యూజ్ చేయలేదు, అందుకే డస్ట్బిన్ లో పడేస్తారు. నాలుగో క్యాండిల్ ఏం చేసిందంటే, నేను మీకు యూజ్ చేస్తాను, నేను యూజ్ అవుతాను, నేను పని చేస్తాను అని చెప్పింది అనమాట. ఈ క్యాండిల్ వల్ల పిల్లలు మీరు కూడా దేవుని కొరకు వెలిగించే వారిగా ఉండాలి. దేవునికి మనకి స్టార్ చెప్పింది అక్క కూడా, మనం ఏం చేయాలి, అనేకులకు వెలిగించే వారిగా ఉండాలి. మనం వింటే ఏమైపోతాము, లోపడతాము. ఏం చేయకపోతే ఏమైపోతా, నేను కరిగిపోతా, నేను మాడిపోతా, నేను వెలగలేను, చిన్నదాన్ని, ఈ విధంగా అనుకుంటే ఏమైపోతామంటే, అవి తీసుకుపోయి ఎక్కడ పడేసిరు, డస్ట్ చేసుకోవడం. ఏం చేస్తాడు, మాట వినకపోతే, మీకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి ఎక్కడేసిన మిమ్మల్ని కూడా ఒక మూల కూర్చోబెడతాడు. మీకు ఎన్ని పనులు చెప్పినా చేయలేరు కాబట్టి మీరు వాడుకోడు. నాలుగో క్యాండిల్ వాళ్ళు ఏం చేయాలి, మీరు వెలిగించే వారిగా ఉండాలి. మీకు స్టార్ గురించి చెప్పింది కదా ఈరోజు, మరి 4 క్యాండిల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ క్యాండిల్ కదా. తర్వాత మీకు స్టార్ గురించి చెప్పింది అక్క కూడా, ఏంటిది ఇది, మనం ఎట్లా ఉండాలి, స్టార్ లాగా వెలిగించే వారిలాగా ఉండాలి కదా. మరి మనం వెలిగకపోతే ఏమైపోతాము కదా. దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించినాడు కదా. ఇది కూడా ఈ స్టార్ ఏం చేసింది, యేసుప్రభు యొక్క జాడను చూపించింది కదా. మనం కూడా ఏం చేయాలి, అందరికీ యేసుని చూపించే వారిగా ఉండాలి. ఎట్లా, మన మాటల ద్వారా, వినాలి, మన క్రియల ద్వారా, మన నడక ద్వారా, మన చెప్పుడు మాటలు వినడం ద్వారా ఏం చేయాలి, యేసుప్రభును చూపించే వారిగా ఉండాలి. ఆ క్యాండిల్ ఆ విధంగా చూపించింది. ఈ స్టార్ లాగా మనం కూడా అనేకులకు వెలిగించే వారిగా ఉండాలి, అనేకులను యేసు దగ్గరికి తీసుకొచ్చే వారిగా ఉండాలి. అప్పుడు ఏమైపోతాం మనము, అప్పుడు ఏమైతుంది, మనకి అందరికీ ఉపయోగపడే వారి, మరి యేసయ్య కూడా వాడుకునే వారిగా ఉంటారు కదా. మరి మీకు అక్క ఏం చెప్పింది ఈరోజు, అక్క చెప్పిన స్టోరీ ఇది కూడా ఏం చెప్పింది. ఇంకా స్టార్ ఏం చేసింది, బైబిల్ గ్రంథంలో మరి ఒక్క స్టార్ మాత్రమే దేవుడు యూజ్ చేసుకున్నాడు. ఆ స్టార్ లేకపోతే మరి యేసుప్రభు మరి భూమిని ఆకాశాన్ని సృష్టించినాడు కదా, మళ్ళీ సూర్యుని చంద్రులను సృష్టించినాడు కదా, నక్షత్రములను స్టార్స్ ని, తర్వాత మరి సన్ను మూన్ కూడా చేసినాడు కదా. అన్నిట్లలో ఒక్క సన్ను మాత్రమే దేవుడు యూజ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. యేసుప్రభు ఒక్క స్టార్ మాత్రమే ఏం చేసింది, జ్ఞానులకు దారి చూపించేదిగా వచ్చిందనమాట. జ్ఞానులకు ఏం చేసింది, అది అందరికి దారి చూపిస్తా వచ్చిందనమాట. ఆ రోజులలో వెళ్ళాలంటే మరి ఏమున్నాయి, దారి చూపించింది స్టార్, వెళ్ళడానికి ఏమున్నాయి క్యాండిల్స్ కదా. ఈ రోజులలో ఏమున్నాయి, మనకు వేరే దానికి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు మనం దిల్సుఖ్నగర్కి వెళ్ళాలి. మనం ఏం అడుగుతాం వాళ్ళని,
లొకేషన్ కదా, GPS అడుగుతాం కదా. ఆ రోజులలో అవి లేవు కదా, లొకేషన్ పెట్టేనే మేము వస్తామంటారు కదా, అవునా? ఆ రోజులలో ఈ లొకేషన్లు ఏమి లేవు. ఎవరి దారి చూపించినారు? స్టార్ మాత్రం. స్టార్ లోబడింది, స్టార్ దేవుని మాట వినింది. ఎక్కడ స్టార్ ఆగితే ఈ జ్ఞానులు వీళ్ళు అక్కడే ఆగిపోతారు. అది మూవ్ అయిపోతా వచ్చు. స్టారు మరి వాళ్ళకి ఒంటిని మీద వాళ్ళకు మరి ప్రయాణం చేస్తా ఉంటే వాళ్ళకి దారి ఎక్కడ అది ఆగిపోలేదు. మాట విన్నది, లోబడి. ఎన్నో స్టార్స్ ఉన్నాయి కానీ దేవుడు ఒక్క స్టార్ మాత్రమే వాడుకుంటూ వచ్చాడు. ఈ స్టార్ ఏమైపోయిందంటే వీళ్ళకి దారి చూపించింది. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి స్టాప్ అయ్యి. మనం కూడా ఏం చేయాలి? అనేకులకు స్టార్ వలె వెలిగించే వారిగా ఉండాలి. ఈ జ్ఞానులు కూడా మరి యేసయ్య దగ్గరికి ఏం చేసినారు? దారి చూపించడానికి వెళ్తా ఉన్నారు కదా. మరి మీరు కూడా చాలా దూరం ప్రయాణం చేయాలంటే ఏం చేస్తారు? చాలా దూరం ప్రయాణం చేయాలంటే ఎట్లా వెళ్తారు? కార్లలో వెళ్తారు కదా. మరి ఆ రోజులలో ఏమి లేవు, వెళ్ళడానికి క్యామెల్స్ ఉన్నాయి, వాటి మీదనే ఆ స్టార్ దారి చూపించింది. ఆ స్టార్ చూపించినట్టు వారు వెళ్తా వచ్చినారు కదా. వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ ఆగిపోయినారు చూడండి. ఎక్కడైతే యేసుప్రభు ఉన్నాడో అక్కడ స్టారు ఆగిపోయింది కదా. అక్కడ వాళ్ళు యేసయ్య దగ్గరికి అక్కడ వాళ్ళు వస్తూ వచ్చారు కదా, మీకు అనిపిస్తుంది కదా. అక్కడ దారి చూపిస్తూ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆగిపోతూ వచ్చారన్నమాట. తర్వాత మరి యేసుప్రభుని కూడా వీళ్ళు ఆరాధించే వారిగా ఉంటూ వచ్చారు. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం దూర ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేస్తాము? వెళ్ళాలంటే మనం ఒక ప్లాన్ వేసుకుంటాం కదా. వెళ్ళిపోవడానికి ఏం చేస్తాము? ఇంట్లో అన్ని వంటలు తీసుకొని వెళ్తా ఉంటాం. వినాలి, దూర ప్రయాణం చేస్తా ఉంటే ఏముంటుంది? నిద్ర సరిగ్గా ఉండదు, ఆహారం సరిగ్గా ఉండదు. ఉంటుందా? ఆహారం ఉంటుందా కదా? ఎప్పుడో టైం ఉండదు కదా. మరి వీళ్ళకి ఎట్లా ఆహారం ఉంది? వీళ్ళకి ఆహారం దొరకలేదు కదా. అయినప్పటికీ వాళ్ళు దాని మాట స్టార్ లోబడి వెళ్తూ వచ్చారనమాట. ఎక్కడైతే స్టార్ ఉందో అక్కడ ఆగిపోతూ వచ్చారంట. మనం ఈ రోజు స్టార్ గురించి ఇంకా టూ లెసన్స్ ఉన్నాయి. అవి మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ విందాం. మీకు వస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు ఓన్లీ స్టార్ గురించే కాబట్టి మరి స్టార్ వల్ల మనం కూడా ఏం చేయాలి? అనేకులను వెలిగించే వారిగా ఉండాలి. స్టారు మనం వెలిగించే వారిగా ఉండాలంటే ఎట్లా వెలిగించాలి? ఎట్లా వెలిగించే వారిగా ఉండాలి? యేసయ్యకి ఎవరు దారి చూపించినారు? స్టార్ చూపించారు కదా. స్టార్ లేకపోతే వాళ్ళకు తెలిసేది కాదు కదా. జ్ఞానులకు దారి చూపించింది ఎవరు? స్టార్. మనం కూడా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా. దేవుడు మనల్ని చూజ్ చేసుకుంటా ఉంటాడు. ఎట్లా? దేవుడు మనల్ని ఒక్కొక్కరు చూజ్ చేసుకుంటూ అంటాడు కదా. మరి ఒక్కొక్కరు చూజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి? మనం కూడా యేసయ్య కోసము స్టార్ వలె వెలిగించే వారిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? వెలిగించే వారిగా. స్టార్ వలె. స్టార్ ఎప్పుడు పవర్ పోతే ఏమైపోతుంది? అంతా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. మనం ఎట్లా ఉందాము? స్టార్ లాగా ఉందామా? చీకటి లాగా ఉందామా? స్టార్ లాగా ఉండాలంటే ఏం చేయాలి? స్టార్ లాగా లోపడాలి. స్టార్ దారి చూపించింది కదా. జ్ఞానులకు స్టార్ దారి చూపించింది. స్టార్ ను బట్టే వారు వెళ్తా వచ్చినారు కదా. అదే విధంగా మీరు కూడా ఏం చేయాలి? దేవునికి లోబడాలి, మమ్మీ డాడీకి లోబడాలి. అనేకులకు మరి యేసుప్రభును ప్రకటించే వారిగా ఉండాలి. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చే వారిగా ఉండాలి. అదే మన యొక్క రక్షణ అన్నమాట. మనకు దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. దేవుడు రక్షణ ఏంటంటే యేసుప్రభును హృదయంలో చేర్చుకోవడానికే రక్షణ కదా. మరి మీకు అర్థమైందా ఇప్పుడు? మరి ఎవరి వల్లే ఉండాలి? మనము స్టార్ వల్లే ఉండాలి. క్యాండిల్ ఏం చేసింది? క్యాండిల్ ఏం చేసింది? వెలిగించలే కదా. ఫస్ట్ వద్దన్నారు కదా. మనం కూడా ఏం చేస్తాం? చాలా సార్లు వద్దు మమ్మీ, సారీ మమ్మీ, ఒక్కసారి వదిలిపెట్టు మమ్మీ అంటాం కదా. మరి మమ్మీ మాట చెప్పినప్పుడు ఏం చేయాలి? ఒబిడియంట్ గా చూపాలి. లాస్ట్ వీక్ కూడా మీరు మదర్ గోటు బేబీ గోట్ గురించి వింటూ వచ్చారు. నెక్స్ట్ వీక్ కూడా ఇంకా వేరే 2 స్టోరీస్ ఉన్నాయి. మీరు వస్తే మీకు అర్థమవుతుంది. ఎంతమంది వస్తారు? సరే, ప్రార్థన చేసుకుందాం. మీకు ఇంకా ఫ్రెండ్స్ తీసుకురండి. ఎవ్రీ సండే 4 o'clock సండే స్కూల్ ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ సండే రావాలి. వస్తారా? ఎవ్రీ సండే వస్తారా? ప్రార్థన. సరే, మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకం తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, కృపై కనికరంలో జాలి వెళ్ళ దేవా, నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి, అద్భుత
ఆశ్చర్యకారాలు చేసే దేవాన్ని వందనం చెల్లించుకున్నాను. నీ ప్రేమ ఎంతో లోతులకు ఎంతో గొప్పది, ఎంతో గొప్పవారుగా మీరు నాని స్తోత్రాలు చెల్లించుకున్నాను. దేవా మన తండ్రి ప్రభావ మా బిడ్డలు స్టార్ అని అనేకులకు వెలిగించే వారి ఉండడానికి సహాయం చేయండి. అనేకులకు రక్షణ మార్గం తీసుకొచ్చడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా బిడ్డలు లోపడడానికి సహాయం చేయండి. నేను చిన్నదాన్ని నేను పని చేయలేను అని ప్రభా మాటకు లోపడకుండా ప్రభా ఉండకుండా నీకు వెలిగించే మరి ప్రభా స్టార్ వలె మా చిన్న బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాలు ప్రభా వారిని మీ సొంత రక్షకులుగా మరి వారిని పనిముట్టుగా సాధనాలుగా వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకొని పాటల ద్వారా మయం పొందిన అక్షరస్థానం నేర్చుకుంటూ వచ్చారు ప్రభా. మా తల్లి మా సిస్టర్ కూడా మీరు వాడుకుంటూ వచ్చారు. వందనాలు అప్పుడు లేత వింటూ వచ్చారు ప్రభా. హృదయం నాటబడ్డ సహాయం చేయండి. అనేకులకు వెలిగించేవారు ఉండడానికి, అనేకుల వైపు ఆకర్షించేవారు ఉండడానికి, అనేకులు వైపు చూపించేవారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ దినంలో సృష్టికర్తను స్మరణ చేసుకుని వారిగా సహాయం చేయండి. అయితే విన్నారు శుద్ధ శ్రద్ధ కొన్ని ప్రకృతిలో నాటుబాటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. టీచర్స్ బట్టి నీ వందనములు, వచ్చిన వారిని బట్టి వందనములు, రాలేని వారిని జ్ఞాపకం చేసి మరొక వారిని తీసుకురండి ప్రభా. దేవా మా బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి. నేను మా చదువులో తోడుగా ఉండండి ప్రభా. వీళ్ళకి ఎగ్జామ్ చదువుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఎవరికైతే జ్ఞానం కొద్దుగా అయిందో అడుగులు దారులంగా ఇస్తున్నాం. మా బిడ్డలకు జ్ఞానంగా ఇచ్చామని అడుగుతున్నాం ప్రభా. తన ఆరోగ్యంగా ఉన్నారు వారికి ఆరోగ్యపరచండి ప్రభా. మా తల్లి నూతనమైన బిడ్డలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరంభించిన ఉద్దేశాన్ని సంపూర్తిగా నేర్చుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. దేవా మాకు ఇచ్చిన కేక్స్ బట్టి వందనం దీవించము, ఆస్వాదించు, పరిశుద్ధపరచము, రుచికరంగా తయారు చేయమని ప్రార్థన చేసినప్పుడు తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండండి. దేవాన్ని చిత్తమైతే నెక్స్ట్ తీసుకురండి ప్రభు. అనేకులు తీసుకురండి. అనేకులు నక్షత్రం లేని వైపు ప్రభావ బిడ్డను తిప్పివ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మానవద్దు బట్టి ఎత్తబడే వాటిని నీరు కట్టి ఫలింపచేయను. 60 నిరంతరంగా ఫలింపులోనికి రావడానికి సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ పిల్లలు.